వచ్చేసి తల్లి పాలు పెరగాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ 6 months వరకు పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిదండి. సో ఈ తల్లిపాలలో ఉండే పోషకాలు పిల్లల్లో చాలా యాక్టివ్నెస్ని, చాలా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, ఇంకా చాలా హెల్తీగా ఉండేట్లు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిపాలు ఇవ్వడానికే ప్రయత్నించండి. సో ఫస్ట్ 6 months వరకు తల్లిపాలు ఇవ్వడం చాలా అవసరం అనమాట. సో కొంతమందిలో పాలు అనేవి ఎక్కువగా వస్తాయి, మరి కొంతమందిలో అయితే కొన్ని మంత్స్ వరకే పాలు వస్తాయి, ఆ తర్వాత ఆగిపోతాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కొంతమందికి స్టార్టింగ్ నుంచే పాలు రావు, లేకపోతే కొన్ని నెలలు వచ్చి ఆగిపోవడం, బేబీకి పాలు సరిపడకపోవడం, ఇంకా బాటిల్ ఫీడ్ చేయడం ఆ తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొన్ని టిప్స్, కొన్ని మంచి ఫుడ్స్ తినడం వల్ల పాలు అనేవి ఈజీగా పడతాయి. సో కొంచెం దీని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఇంట్లో ఉన్న చిట్కాలతోనే మీ బేబీకి కడుపు నిండా పాలు ఇవ్వచ్చు అనమాట. ఎలాంటి బాటిల్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టంగా ఉన్న తల్లి ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నట్లయితే సరిపడినన్ని పాలు అనేవి వస్తాయి. సో ఈరోజు వీడియోలో అవేంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలు ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి ఎక్కువగా పాలు ఇస్తున్నట్లయితే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఎంత ఎక్కువగా అయితే పాలు ఇవ్వగలుగుతారో మిల్క్ ప్రొడక్షన్ అనేది అలా బూస్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ పాలు అనేవి పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లలకి పాలు ఎక్కువగా ఇస్తూ ఉండండి, ఓకేనా? ఆ తర్వాత కొన్ని ఫుడ్స్ అనేవి మన పెద్దవాళ్ళ నుంచి కూడా చెప్తూ ఉంటారు. సో పాలు పడాలంటే అవి తినండి, ఇవి తినండి, ఇలా ఉండటం, ఇవి తినడం వల్ల పాలు ఎక్కువ పడుతుంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ చెప్తుంటారు. అవి కూడా ఇప్పటికీ చాలామంది వరకు ఫాలో అవుతున్నారు. సో అవేంటంటే వాటిల్లో మొదటిది వచ్చేసి నువ్వులు తినడం వల్ల పాలు బాగా పడతాయి. ఇంకా దోస గింజలు, గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, ఇంకా మెంతులు, ఇంకా సోంపు, ఇలాంటివి తినడం వల్ల పాలు అనేవి ఎక్కువ వస్తాయి. సో మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటివి ఉంచుకోవటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే తల్లిపాలల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటర్ సఫిషియెంట్గా ఉండాలి. మీరు కానీ వాటర్ తాగటం పూర్తిగా తగ్గించేసినా, చాలా తక్కువ తాగేవాళ్ళు ఉంటారు. బేసిక్గా ఏంటంటే వాటర్ తక్కువగా తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సరిపడినన్ని పాలు పడవండి. సో కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సఫిషియెంట్గా మీరు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి. వాటర్ తీసుకోవడంతో పాటు మీరు ఇలాంటి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోండి, ఇంకా సూప్స్ ఎక్కువగా తీసుకోండి. నార్మల్గా ఇంకా ఫ్లూయిడ్స్ అంటే రసం, సాంబార్, ఇలాంటివన్నీ రైస్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది మన అన్ని ఫ్లూయిడ్ కదా, ఫ్లూయిడ్తో ఉన్న ఏవైనా సరే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా అలాగే మిల్క్ తీసుకోవచ్చు, ఇంకా జ్యూసెస్ తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకోవటం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పాలు పట్టడానికి వెల్లుల్లి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో మీరు చేసుకునే ప్రతి వంటలో కూడా వెల్లుల్లిని యాడ్ చేసేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి వాము మనకి ఎలా తెలుసు? మనకి వాము అరుగుదలకి యూజ్ చేస్తూ ఉంటాము, వాతం తగ్గిపోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము, ఇంకా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసేయడానికి మనం వామ్ అనేది వాడుతుంటాము. సో ఈ వామ్ అనేది పాలు పట్టడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో వామును కూడా తీసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓట్స్ చక్కగా తీసుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోండి. సో ఇలా ఓట్స్ తీసుకోవటం వల్ల లాక్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పాలు చాలా త్వరగా పడతాయి. ఇంకా ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఇంకా కూరగాయల వరకు వచ్చేస్తే నేతి బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దొండకాయ, ఇంకా బీరకాయ ఎక్కువగా తింటూ ఉండండి. సో ఇవి మనకి స్టార్టింగ్ డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా ఇవే పెడుతుంటారు, ఇది నార్మల్గా తెలుసు. ఈ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది పొట్లకాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, దొండకాయ, బీరకాయ, ఇంకా నేతి బీరకాయ, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్, చిలకడ దుంప. సో ఈ రెండు కూడా చాలా మంచిదండి. సో ఈ రెండిట్లో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్థం పాల ఉత్పత్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో పాలు పడాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా వీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
నెక్స్ట్ వచ్చేసి పాలు ఎక్కువ రావాలి అంటే బ్రెడ్, పాలు ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో డ్రై నట్స్, మనకి డ్రై నట్స్ ఉంటాయి కదా, బాదం, పిస్తా, అక్రూట్, ఆప్రికాట్, ఇవన్నీ కూడా వీటిల్లో పాల ఉత్పత్తిని పెంచే మంచి క్వాలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో యాక్చువల్గా ఏమవుతుందంటే మార్నింగ్ టైం అంతా మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము, అంటే బేబీకి ఫీడ్ చేస్తాము, బేబీకి పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాలు పడటానికి, ఫాస్ట్గా పడటానికి ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము, మనలో ఎనర్జీ అనేది ఉంటుంది, ఇంకా పాలు ఉత్పత్తి అనేది చాలా బాగుంటుంది. మరి నైట్ టైం ఏం చేస్తారు? సో నైట్ టైం వచ్చేసి బేబీకి ఫీడ్ చేసిన తర్వాత, పాలు ఇచ్చిన తర్వాత ఎలాంటివి తీసుకోరు. సో అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సో అప్పుడు కూడా పాలు పడతాయి అనమాట. ఏం చేస్తారంటే నార్మల్లీ నైట్ టైం పాలు ఇచ్చేస్తాము, మళ్ళీ మార్నింగ్ అనమాట ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. చాలా వరకు పాలు ఇవ్వడం అంటే ఎంతో కొంత ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఎనర్జీగా ఉండాలి, మళ్ళీ పాలు అనేవి పడాలి అంటే నైట్ టైం ఫీడ్ చేసిన తర్వాత కూడా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. సో ఏం వెళ్తాంలే, మంచి నిద్ర టైం అది, మనకి పాలు ఇచ్చిన తర్వాత లేచి వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొని తినడం అనేది అది అసంభవం అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనకి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, నైట్ చాలా టైర్డ్గా పడుకొని ఉంటాము, లెగిసి వెళ్ళి తీసుకొని తినాలి అంటే అస్సలు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారంటే పక్కనే ఉంచుకోండి, మీ బెడ్ పక్కనే ఉంచండి. మీ బేబీకి ఫీడ్ చేసిన వెంటనే మీరు ఏదో ఒకటి తినడం వల్ల మళ్ళీ మీకు ఎనర్జీ వస్తుంది, పాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో నైట్ టైం కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇలా చేస్తూ ఉండాలి. ఏం చేస్తారు మీరు? నైట్ టైం మీ పక్కన ఫ్రూట్ కానీ, లేదంటే బ్రెడ్ కానీ, లేదంటే డ్రై నట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటాం వల్ల కొంచెం మీకు లేజినెస్ అనుకోకుండా ఫీడ్ చేసిన వెంటనే పక్కనే ఉంటాయి, సో పక్కనే పెట్టుకొని అలా వెంటనే ఫీడ్ చేసిన వెంటనే తిని కొంచెం వాటర్ తాగి పడుకుంటాం వల్ల చాలా మంచిగా ఉంటుందన్నమాట. మీకు మిల్క్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మీ బేబీకి సరిపడా మిల్క్ అనేవి వస్తూనే ఉంటాయి. చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే చాలా ఈజీగా పాలు పట్టడం అనేది చాలా సింపుల్ అండి. దాని గురించి టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, పాలు బేబీకి సరిపోవట్లేదు, సో మన పిల్లలకి పాలు సరిపోవట్లేదు, వాళ్ళ కడుపు నిండా పాలు ఇవ్వలేకపోతున్నాము అని తెలిస్తే ఒక తల్లి చాలా బాధపడుతుంది. సో అందరు తల్లులు ఫేస్ చేస్తారనమాట. కానీ సరిపడినన్ని పాలు రావాలి అంటే కొన్ని టిప్స్ చాలు, కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవటం, చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల ఈజీగా పాలు అనేవి ఈజీగా వస్తాయి. ఏం ఫీల్ అవ్వకండి దాని గురించి. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు కానీ డైలీ అలా చేస్తున్నట్లయితే చాలా ఫాస్ట్గా డబుల్ ఫాస్ట్తో మీకు పాలు అనేవి వస్తాయి. సో అదేంటంటే 50 గ్రామ్స్ జీలకర్ర తీసుకోండి. ఇది ఒక మంచి ఔషధం అనుకోవచ్చు, ది బెస్ట్ టానిక్ అనుకోవచ్చు అనమాట పాలు పడడానికి. అండ్ ఫాస్ట్గా పాలు పడటానికి, మీ బేబీకి సరిపడినన్ని పాలు రావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ టానిక్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక 50 గ్రామ్స్ జీలకర్ర తీసుకోండి. జీలకర్ర చాలా మంచిది ఫ్రెండ్స్. సో పాల ఉత్పత్తిని పెంచడానికి జీలకర్ర అనేది అద్భుతంగా పనిచేస్తుంది. 50 గ్రామ్స్ జీలకర్ర తీసుకోండి. సో దాన్ని లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోండి. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే పట్టికి బెల్లం. సో మనందరికీ తెలుసు కదా, పట్టికి బెల్లం అంటే దీన్ని ఇంకొక రకంగా కండ చక్కెర అని కూడా అంటారు. దీన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. సో పట్టిక బెల్లం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఏదైనా మార్కెట్లో, సూపర్ మార్కెట్స్ దేంట్లో అయినా సరే పట్టిక బెల్లం ఉంటుంది. 50 గ్రామ్స్ జీలకర్రని తీసుకుంటే 50 గ్రామ్స్ ఈ పట్టిక బెల్లం, కండ చక్కెర అంటారు కదా, దీన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఈ పట్టిక బెల్లాన్ని కూడా మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేయండి. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసేయండి బాగా. ఈ 2 పౌడర్స్ని, జీలకర్ర పొడిని ఇంకా పట్టిక బెల్లాన్ని, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఈ పౌడర్ వచ్చేసి మనకి 1 మంత్ పాటు వస్తుంది. ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఒక గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఒక నార్మల్ మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ పాలు తీసుకోండి. అది కూడా గోరువెచ్చటి పాలు తీసుకోండి. ఆ తర్వాత సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పట్టిక బెల్లం, జీలకర్ర పౌడర్ ఉంది కదా, 1 స్పూన్ ఈ పౌడర్ని తీసుకోండి. 1 స్పూన్ ఈ పౌడర్ని తీసుకొని ఆ గోరువెచ్చటి మిల్క్లో వేసి బాగా మిక్స్ చేసి
ఉదయాన్నే మీరు ఈ పాలను తీసుకోవటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది డబుల్ అవుతుంది. చాలా వేగంగా మీలో పాలు పడతాయి. ఇది ఒక్క టిప్ ఫాలో అవటం వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. సరిపడినన్ని పాలు వస్తాయి, చక్కగా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టానిక్ అనమాట. అంతేకాకుండా ఇది మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. నార్మల్గా అరుగుదలలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనకి జీలకర్ర అనేది డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేసేయడానికి కూడా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ జీలకర్ర. ఓకేనా? ఈ జీలకర్ర మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో తల్లి పాలు పెంచుతుంది, అలాగే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తగ్గించేసి మీకు హెల్తీనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా? ఈ మిల్క్ తీసుకోవడం వల్ల ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అండ్ మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి, చక్కగా మీకు కావాల్సిన పాలనే వస్తాయి. మంచిగా పౌష్టికమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు కంపల్సరీగా తీసుకోండి, మెంతులు తీసుకోండి, అండ్ వెల్లుల్లిని తీసుకోండి, ఇంకా బీట్రూట్ అండ్ చిలకడ దుంపని తీసుకోండి. ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి రక్తహీనత, ఎనేమియా కూడా తగ్గిపోతుంది. చాలామంది డెలివరీ అయిన తర్వాత ఈ రక్తహీనతతో బాధపడుతుంటారు. ఎనేమియా వచ్చేసి బాగా బ్లడ్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇవి తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బీట్రూట్ అండ్ చిలకడ దుంప తినడం వల్ల మీలో ఉన్న రక్తహీనత కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ పాలు పడటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా ఓట్స్ తీసుకోండి, 1 కప్పు ఓట్స్ తీసుకోండి. ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కదా. కొంచెం పాలు తీసుకొని అందులో ఓట్స్ వేసేసి కొంచెం షుగర్ లేదా బెల్లం యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకోండి. అందులో మీరు కొన్ని డ్రై నట్స్ వేయండి. మీరు ఏం తింటారు, పిస్తా, బాదం, క్యాజు, అక్రూట్, ఆప్రికాట్ ఏమైనా సరే మీకు నచ్చినవి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి హ్యాపీగా తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో మీకు పాలు పడతాయి. సో ఇలాంటివి తినడం, ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ తీసుకోవటం వల్ల తల్లికి పాలు అనేవి పడతాయి. తల్లిలో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 6 months వరకు బేబీకి మీ పాలే ఇవ్వండి. బాటిల్ ఫీడ్కి అస్సలు ప్రిఫర్ చేయొద్దు. సో పిల్లలకి 1 year వచ్చేంత వరకు తల్లి పాలు ఇస్తున్నట్లయితే వాళ్ళలో స్ట్రెంగ్త్ కానీ, ఎనర్జీ కానీ, ఇంకా ఇమ్యూనిటీ కానీ చాలా బాగుంటుంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు తల్లిపాలు ఇవ్వట్లేదు, చాలామంది ఇవ్వట్లేదు అని చెప్పి వింటున్నాం. బట్ ఒక్క సంవత్సరం ఇవ్వడానికన్నా ప్రయత్నించండి బాటిల్ ఫీడ్ మానేసి. మీకు పాలు సరిపోవట్లేదు, పడట్లేదు అని అనుకోకుండా ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించినా, ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం పిల్లల కోసం రిస్క్ చేసి అవి తీసుకుంటున్నట్లయితే పాలు ఈజీగా పెరుగుతాయి. దాని గురించి మీరేం వరీ అవ్వద్దు. సో ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది అయినా తెలుసుకుంటారు కదా. ఈ డెఫినెట్గా ఫాలో అవ్వండి ఈ ఫుడ్స్ అనేవి. సో మీలో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైతే ఇలా అనుకొని ఫీల్ అవుతున్నారో, ఎవరికైతే మిల్క్ రావట్లేదు, మా బేబీకి నేను సరిపడినన్ని బొజ్జ నిండా పాలు ఇవ్వలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటారో ఆ తల్లులకి చెప్పండి, మీరేం వర్రీ కాకండి, ఇలా చేయండి అని చెప్పండి. సో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్, హెల్త్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, ఇంకా వెయిట్ లాస్ టిప్స్ కానీ, ఎక్సర్సైజ్ గురించి కానీ మన ఛానల్లో అన్ని కేటగిరీస్ ఉంటాయి. సో మీకు దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.